మన మల్లారెడ్డి గారు, మన విషు, తర్వాత శ్రవణ్, ప్రతాప్, మేమందరం ఒకటే కమ్యూనిటీలో ఉంటాము. సో మేము ఎప్పుడు కలుస్తుండేది. నేను లాస్ట్ 2014-13 నుంచి నేను యూస్ టు గో టు ద యుఎస్, కంటిన్యూగా పోయేటోని. పోయినప్పుడు అక్కడ ఆట, ఈ టీడీఎఫ్, ఇట్లా చాలా ఆల్మోస్ట్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ కలిసి అందరూ కొంచెం ఏదో ఒకటి చేసుకోవాలి, మా ఊరికి ఏదో చేయాలి, ఇక్కడ ఏదైనా చేయాలి, ఎడ్యుకేషన్కి ఏదైనా చేయాలి, మా ఊర్లో వాటర్ ఇది పెట్టించినా, మా ఊర్లో ఇది చేసినా అది చేసినా అని అక్కడ కంటిన్యూ చెప్పేటోళ్ళు అనమాట. సో అది మా మనసులో ఉన్నది. అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేయాలి అనేది ఒక 25-30 ఇయర్స్ నుంచి ఉంది. బట్ మనకి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఏదో మేము చేసినా కూడా చిన్న చిన్నవి చేసేవాడిని. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత చిన్న చిన్న మాట్లాడటం షురూ చేసి ఒకరోజు ఇట్లా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెడదామని చెప్పి మన డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు చెప్పిండ్రు. తర్వాత మన మల్లన్న, విషు, ప్రవీణ్ రెడ్డి గారు అందరం కలిసి మొత్తం మీద గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేము పెట్టినాము. లాస్ట్ ఇయర్ ఇనాగ్రేషన్ మంచిగా అయింది. తర్వాత దీనికి ఇచ్చిన బోర్డు డైరెక్టర్సు ప్లస్ అందరినీ ఇక్కడ అందరు డాక్టర్సు ప్లస్ మన కలెక్టర్ గారు, మన రాంపుల్లారెడ్డి గారు అందరు వచ్చిండ్రు. హ్యాపీ. అయితే దీన్ని ముందుకు తీసుకపోతేందుకు మనం కంటిన్యూగా ఎక్కడెక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏ ఏరియాస్లో మనం ఎక్కువ ఫోకస్ చేస్తామో వాళ్ళకి ఎక్కడ యూజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఉందనుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఎవ్రీడే ఎన్ని ఫోన్లు వచ్చినాయి, దగ్గర ఎవ్రీడే నాకైతే ఆల్మోస్ట్ 10-20 ఫోన్స్ వచ్చేది. ఈవెన్ మేము మామూలుగా ఉన్నా కూడా రోజు ఫోన్లు వచ్చి మస్తు బాధపడేటోళ్ళు. నేను ఒకరిద్దరికి ఆ టైంలో ఒక డాక్టర్కి ఫోన్ చేసి చెప్పి పంపించి, అతను తర్వాత మంచిగా అయిన తర్వాత వచ్చి నా బిర్రగా చేతులు పట్టుకొని అసలు కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఏడ్చిండు. అయితే నా ఒక్కనికే ఇట్లయితే ప్రతి ఒక్కరికి ఎంతమందికి అవసరం ఉంటుంది. అటువంటిది ఎవరు రీచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరు పోయి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అట్లా ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి మనం ఇట్లా మెంబర్స్ని చేసుకొని వాళ్ళతో మనం పని చేయించుకోవడానికి, ప్లస్ మనకున్న గ్లోబల్లో ఉన్న ఎన్ని కంట్రీస్లో అయితే తెలంగాణ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది కనెక్షన్. ఈ జీటీఏ అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి ప్రతి కంట్రీ నుంచి మనకు ఒక రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ నుంచి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేకపోతే మనకిక్కడ వాళ్ళ నుంచి మనకు హెల్ప్ కావాలన్నా, మన నుంచి వాళ్ళకి హెల్ప్ కావాలన్నా, ప్లస్ ప్రతి ఒక్కరి దగ్గర ఒకప్పుడు అంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ వెల్దీ, డబ్బులు చాలా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయాలి, ఎక్కడి నుంచి హెల్ప్ చేయాలి అనేది చాలామందికి తెలియకుంటుంది. ప్రతి ఒక్కరికి ఈవెన్ మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవ్రీబడికి తెలిసిన ఒక 400 మంది, 500 మంది, 200 మంది, 300 మంది ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. బట్ హౌ టు హెల్ప్ టు ద అదర్ పీపుల్. ఈ కాంట్ డూ ఒక్కడే పోయి చెయ్యి నేను ఒక పని చేయగలుగుతాడు, అంతకంటే ఎక్కువ చేయలేడు. ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి వచ్చి ఇట్లాంటి ఆర్గనైజేషన్లు చేసుకొని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఊరు నుంచి ఒక్కొక్కరు ఎవరెవరికైతే హెల్ప్ ఉంటుంది. ప్లస్ సార్ చెప్పినట్టుగా విలేజ్లో నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటు నుంచి చేసుకుంటూ పోతే యూస్ఫుల్ ఉంటుందని. ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. గ్రేట్ జాబ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సొసైటీ, నో డౌట్ ఎట్ ఆల్. బట్ వాళ్ళే ఫస్ట్ ఫేస్ చేసేది, ప్రతి మనిషికి ఇమీడియట్గా అవసరం వచ్చేది డాక్టర్స్తోనే. సో డాక్టర్స్ రేపొద్దున లాస్ట్ కోవిడ్ వచ్చింది, అగైన్ కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అంటున్నారు. సో ప్రతి ఒక్కరు చేతనైనంత హెల్ప్ చేస్తే, ప్లస్ జీటీఏ తరఫు నుంచి విల్ బి ఆల్వేస్ సపోర్ట్ విత్ చైర్మన్, గ్లోబల్ చైర్మన్, ఎవ్రీబడి ఈజ్ హియర్ అండ్ ప్రెసిడెంట్. మనకు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని డబ్బులు ఇవ్వడానికైనా గ్లోబల్ నుంచి ఎన్ఆర్ఐలు అందరు ఉన్నారు. మనకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు వస్తాయి. అన్ని దగ్గర నుంచి మనకేం కావాలనేది సార్ చెప్పినట్టుగా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం ఎట్లా చేయాలి, ఎక్కడ అవసరం పడుతుంది అని చేయడం కోసమే జీటీఏ. ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ కంట్రీస్, ఆల్ ఎన్ఆర్ఐస్కి. ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి చేయడానికి ఉంటుంది. ఇది చెప్పినట్టుగా ఇది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్గా ఉంటుంది, వైట్ పేపర్ లాగా ఎవరైనా చూసుకోవచ్చు. అదొకటి. ప్రతిదానికి బిల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. కాబట్టి మనకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరు ఇంతకుముందు నేను ఎప్పుడన్నా డబ్బులు ఎవరికైనా అనాథాశ్రమానికి వీళ్ళకి పంపించాలంటే కరెక్ట్ యూజ్ అవుతుందేమో, వాళ్ళు పెడతలేరేమో, వాళ్ళు ఖర్చు పెడతలేరేమో అనేది చాలామందికి చెప్తారు. ఫస్ట్ డౌట్ ఈజ్ దట్, ఏమని వీళ్ళు ఖర్చు పెట్టరా లేకపోతే దాచుకుంటారా అనే ఉద్దేశంతో ఎక్కువ మందికి ఉండేది. అట్లా కాకుండా ఆల్మోస్ట్ అందరు ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ మంచి
వాళ్ళనే మేము ఈవెన్ మన జీటీఏలో తీసుకునేటప్పుడు కూడా చూస్ చేసుకొని మనం ఎటువంటి వాళ్ళు ఉండాలి, ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, సొసైటీకి ఎట్లా హెల్ప్ చేస్తున్నారు, ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూసి తీసుకోవడానికే మనం ట్రై చేస్తూ ఉన్నాం. అది కూడా ఉన్నది. విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత మన ప్రవీణ్, పల్రెడ్డి, తిరుమల్, వీళ్ళంతా యుఎస్ నుంచి ఎప్పటి నుంచో వీళ్ళు బాగా చేస్తున్నారు. మల్లన్న, మా తమ్ముడు శ్రవణ్, వీళ్ళందరూ కూడా యుఎస్ నుంచి బాగా కష్టపడి అక్కడి నుంచి డబ్బులు పంపించడం, ఇక్కడ ఎవరికైనా హెల్ప్ చేయడం, ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళ నుంచి, ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మన దగ్గర ఈవెన్ హైదరాబాద్లో కూడా అట్లా చేయడానికి చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ టైం దొరకట్లేదు, చెప్పేటోళ్ళు లేరు. ఈవెన్ చేసేందుకు అవకాశం ఉన్న పిల్లల్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. కొంచెం టైం ఇచ్చి మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కూడా, ఇక్కడ చుట్టుపక్కల అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చింది కదా, అందరం కూడా తలా కొంచెం సహాయం చేస్తే అట్లీస్ట్ అందరికి కాకపోయినా ఒక 10%, 2%, 3%, 1% మనకు చేత మందికి చేసేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.